తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. జూన్ 5న ఈ కేసు వ్యవహారంలో విచారణకు హాజరవుతారని దర్యాప్తు బృందానికి ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానంటూ ఇప్పటికే సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రావు అండర్టేకింగ్ లెటర్ రాసిచ్చినట్లు సమాచారం. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో 14 నెలల పాటు అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావు భారత్కు తిరిగి రాబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాకర్ రావు గతంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి ఓఎస్డీగా విధులు నిర్వహించారు. ప్రభాకర్ రావుపై లుకౌట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అవడం, ఆయన పాస్పోర్ట్ రద్దు చేయడం, వీసా గడువు ముగియడంతో పాటు రెడ్ కార్నర్ నోటీసు జారీ అవడంతో ప్రభాకర్ భారత్కు తిరిగి వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వసతి గదుల కేటాయింపు ప్రక్రియలో దళారులు ఇష్టారాజ్యంగా నడుస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తాయి. సత్యగిరి వసతి సముదాయాలలో గదులు ఖాళీగా ఉన్నప్పటికీ దేవస్థానం సిబ్బంది గదులు లేవని చెప్పి భక్తులను అడ్డుకున్నారు. ఈ నిర్లక్ష్యం సిబ్బంది చేతివాటంతో అర్ధరాత్రి వేళ భక్తులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఖాళీ గదులను దళారులు అధిక మొత్తాలకు భక్తులకు కేటాయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భక్తుల ఫిర్యాదుతో అర్ధరాత్రి దేవస్థానం సిఆర్ఓ కార్యాలయానికి హుటాహుటిన చేరుకున్న దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీర్ల సుబ్బారావు గదులు ఖాళీగా ఉన్న కేటాయించకుండా సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్ట్లో 60 గదులు ఖాళీగా ఉన్నట్లు కనిపించడంతో సిబ్బందికి తీవ్ర హెచ్చరికలు జారీ చేసి తక్షణమే భక్తులకు గదులు కేటాయించాలని ఆదేశించారు. వసతి గదుల కేటాయింపు ప్రక్రియపై క్షుణ్ణంగా విచారణ జరపాలని, సిఆర్ఓ సిబ్బంది తమ తీరు మార్చుకోవాలని ఈవో వీర్ల సుబ్బారావు హెచ్చరించారు. భక్తులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దేవస్థాన సిబ్బంది వైఖరిని తప్పుబట్టారు. సెక్యూరిటీ లేదని పంపించారు కదా. కారు ఎక్కేటప్పుడు టోల్ గేట్ దగ్గర క్లియర్ అడిగాం ఏంటి కూడిన తర్వాత చెప్పకండి ఎలా ఉంటారు ఏంటి. ఇప్పుడు వచ్చేస్తారు అందరు పైకి, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి. అందరికి పైకి వచ్చేస్తారు, అప్పుడు ఏం చేస్తారు చెప్తారు. అప్పుడు మరి ఇక్కడ దిగుతారా? నడుచుకుని వచ్చిన వాళ్ళు, ఆటోలు వచ్చిన వాళ్ళు ఇచ్చారు. మీకు వీళ్ళు ఇచ్చారు కాదు, వీళ్ళు పంపించలేదా లేదా? ఎవరికి సంబంధం లేదు చెప్పండి. ఎవరిని అడుగుతాను రండి చెప్పండి ఆఫీసర్ని. అదేంటి కరెక్టా? ఎక్కడ లేదు, తిరుపతి దేవస్థానం లేదు. హెడ్ ఎవరు చెప్పండి అడుగుతా. అది చాలా తప్పండి. ఆటోలో వచ్చేవాళ్ళు ఉంటారు, ఎంత ఇబ్బంది పడతారు. అది చాలా తప్పండి. అది ఎంత ఇబ్బంది పడతారు తెలుసా? దేవస్థానం అంటే చాలా నిష్ఠగా వస్తారు, మీరు అలాగే చెయ్యాలి. అన్న ఆటోలో వస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటన్నా? బస్సులో వస్తారు, ఏంటండి రూమ్ లేదని పంపించారు. నా కారు దిగిపోతా పోతే పోయింది 50. నడుచుకుని ఆటోలు దిగిపోయిన వాళ్ళు పాప ఎలా దిగుతారు చెప్పండి? పిల్లలతో లగేజీలతో దిగ్గలరు, ఎవరైనా దిగ్గలరు చెప్పండి. అది తప్పండి. దేవస్థానం అనేది ప్రతిదీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఉండాలి.
ఇక్కడ రూమ్ లేదు, కింద అడుగుతారు, చాలా మంది అడుగుతారు. అప్పుడు ఏమని చెప్పాలి సార్, పైన రూమ్స్ లేవు, కావాలంటే వెళ్ళండి, లేకపోతే లేదు అని చెప్పేసి అనుకో. ఇష్టపడినోడు ఎక్కుతాడు, బయట లాడ్జ్లోనే దిగుతాడు, లేదా వాళ్ళ పాటలు వాళ్ళు పడతాం, మా పాటలు మేము పడతాం. కాదన్న, తిరుపతిలో కూడా అలా లేదు తెలుసా. తిరుపతి ఎట్లాగో ఇది అంతే. అన్నవరం ప్రతి పుణ్యక్షేత్రం చాలా దిష్టగా ఉండాలి. మేము ఎలా వస్తాం, మీరు అంత కరెక్ట్గా ఉండాలి. రూమ్ లేదని పంపించాలి, అదే నేను కిందకి వెళ్ళి ఉంటే నా పరిస్థితి, మళ్ళీ పైకి రావాలి. మీకు ఎవరు చెప్పారు రూమ్స్లో అని? రూమ్స్లో ఉన్న ఎవరు చెప్పారు నువ్వు? ఎవరు ఎవరు అలాంటి ఎవరు? వాసు గారా? ఏ వాసు గారు? అదే అప్పుడు ఇంటి పేరు వాసు గారు చెప్పారు మీకు? రూమ్స్లో ఏమో చెప్పమన్నారా? మరి ఇప్పుడు రూమ్స్ ఎలా వచ్చాయి? ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్ర భగ్నమైంది. భద్రతా బలగాలే టార్గెట్గా మావోయిస్టులు ఐఈడీలు అమర్చారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు 10 ఐఈడీలను నిర్వీర్యం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై కొడుతుంటే సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఐతానగర్లో జరిగిన ఘటనలో వారు తప్పు చేశారా, ఒప్పు చేశారా అనవసరమని అది చట్టం, కోర్టులు చూసుకుంటాయన్నారు. పోలీసుల చర్యలు సహించేది లేదని హెచ్చరించారు. తమ అధినాయకుడు జగన్ ఈ నెల 3వ తేదీన తెనాలి వెళుతున్నారని, ఐతానగర్లో తన్నులు తిన్న వారి కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. పోలీసుల తీరును ప్రజలకు తెలియజేస్తారని అంబటి స్పష్టం చేశారు. ఎవరు తప్పించుకోలేదు. మరి రేఖన్ ఏమైంది? ఇక్కడ పోలీసులు కొడుతుంటే రేఖన్ ఏమైంది? ఏమీ కదా. పోలీసులు తప్పు చేశారంటే నీ పరిస్థితి ప్రమాదంలో పడింది. ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా, వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, పోసాని కృష్ణమురళి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, ఆర్జీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వాళ్ళ మీద పెట్టు, వీళ్ళ మీద పెట్టు, రాప తీసుకెళ్ళు, కొట్టు అంటున్నావు కదా. నువ్వు వీళ్ళ మీద డ్యాక్టర్లు పెట్టావనుకో, నువ్వు కొట్టి అని వాళ్ళు చెబుతారు. నీ భయం. ఒక అరాచకమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అనేది మా ఆందోళన. వాళ్ళు తప్పు చేశారా, రైట్ చేశారా, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులా, వారు ఎలాంటి వారా అనేది చట్టం చూసుకుంటుంది, న్యాయస్థానం చూసుకుంటుంది తప్ప పోలీసు వారు షుడ్ నాట్ యాక్ట్ లైక్ దాట్. దీన్ని సహిస్తూ ఊరుకోకూడదనేదే మా అందరి అభిప్రాయం. దీని మీద 3వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తున్నారు. ఈ బాధితులు ఎవరైతే పోలీసుల చేత అరికాలంలో తన్నులు తిని బెయిల్ మీద వచ్చారో వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తారు. పోలీసులు చేస్తున్న ఈ ఘాతుకాలని, అన్యాయాలని ఎక్స్పోజ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని స్వయంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్వయాన 3వ తారీఖు ఉదయం బయలుదేరి వెళ్ళి తెనాలి ఐతానగర్ వెళ్ళి వారిని పరామర్శించి వస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నాది దేవకన్ను ఎవరు తప్పించుకోలేదు. మరి రేఖన్ ఏమైంది? ఇక్కడ పోలీసులు కొడుతుంటే రేఖన్ ఏమైంది? ఏమీ కదా. పోలీసులు తప్పు చేశారంటే నీ పరిస్థితి ప్రమాదంలో పడింది. ఎందుకంటే రోజు పోలీసులు చెబుతున్నావుగా, వాళ్ళని అరెస్ట్ చేయి, వీళ్ళని అరెస్ట్ చేయి, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, వంశీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు, పోసాని కృష్ణమురళి మీద ఎఫ్ఐఆర్ పెట్టు, ఆర్జీ మీద ఎఫ్ఐఆర్ పెట్టు.
కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఓ కేసు సంబంధంలో బాధితుడి నుండి 80,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ సిఐ మధుసూదన్ గౌడ్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నానని ఏసీబీ అధికారులకు వెల్లడించాడు. దీంతో ఏసీబీ అధికారులు సిఐ మధుసూదన్ గౌడ్ను కూడా అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లంచం ఆరోపణలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగుతుంది. కర్నూలు 4వ పట్టణ పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ ఓ కేసు సంబంధంలో బాధితుడి నుండి 80,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విచారణలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ సిఐ మధుసూదన్ గౌడ్ ఆదేశాల మేరకే తాను డబ్బులు తీసుకున్నానని ఏసీబీ అధికారులకు వెల్లడించాడు. దీంతో ఏసీబీ అధికారులు సిఐ మధుసూదన్ గౌడ్ను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. లంచం ఆరోపణలపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు విచారణ కొనసాగుతుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, చెప్పండి. వెంకట్, ఏదైతే ఏసీబీ దాడులతో కర్నూలు పోలీస్ శాఖ అయితే ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏదైతే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో అంటే ఏసీబీ డిఎస్పీ సోమన్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. ఫోర్త్ టౌన్ కానిస్టేబుల్ రవికుమార్ 80,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నారు. అయితే పట్టుబడిన రవికుమార్ అయితే ఈ పాపంలో నా పాత్ర అయితే ఏమీ లేదు, కేవలం సిఐ మధుసూదన్ గౌడ్ చెప్తేనే ఈ డబ్బు తీసుకోవడం జరిగిందని ఏసీబీ వాళ్ళకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ కోణంలో కూడా ఏసీబీ డిఎస్పీ ఆధ్వర్యంలో పంచనామా జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. మధుసూదన్ గౌడ్ ను అదుపులో తీసుకుని పోలీసులు ఏసీబీ వాళ్ళు అయితే అదుపులో తీసుకున్నారు. మరి పూర్తి సమాచారం అంటే ఏదైతే పంచనామా నిర్వహించి అంటే రవికుమార్ ద్వారా ఏ కేసు విషయంలో ఇతను ఇంత డబ్బు డీల్ చేశాడు అనే కోణంలో వీరైతే దర్యాప్తు మొదలు పెట్టారు. అంటే రఘు అనే ఒక వ్యక్తి ద్వారా బాధితుల దగ్గర 1,00,000 రూపాయలు డిమాండ్ చేసి ఒక కేసు విషయంలో డీల్ చేసినట్లు మనకు తెలుస్తా ఉంది. అడ్వాన్స్ గా 10,000 ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 90,000 ఇచ్చే క్రమంలో అంటే ఈ రోజు అయితే 80,000 తీసుకొచ్చి వాళ్ళు ఏసీబీని ఆశ్రయించి ఈ సిఐ గాని రవికుమార్ గాని తమను వేధిస్తున్నారు, కేసు విషయంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఏసీబీని ఆశ్రయించడంతో ఏసీబీ వాళ్ళు ఈ రకంగా వీళ్ళకు సపోర్ట్ ఇచ్చి ఈ రోజు అయితే రెడ్ హ్యాండెడ్ పట్టుకోవడం జరిగింది. పంచనామా అయ్యాక అంటే డిఎస్పీ కూడా ఏసీబీ డిఎస్పీ మనకు మీడియాకు వాయిస్ ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి అంటే సిఐ యొక్క పాత్ర ఎంత ఉంది లేదా రవికుమార్ పాత్ర ఎంత, ఈ మొత్తం డబ్బేనా ఇంకేమన్నా ఆశించారనేది దర్యాప్తులో తేలాల్సింది వెంకట్. అయితే బసవరాజ్, ఏదైతే సిఐ చెప్పినట్టుగా నేను డబ్బులు తీసుకున్నాను చెప్తున్నాడో, అయితే అక్కడ ఎస్ఐలు మిగతా పోలీసులు ఉంటారు కదా, వారి దగ్గర నుంచి ఏమన్నా విచారణ చేసి వారి దగ్గర నుంచి నిజాలు ఏమైనా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారా? వెంకట, ఆల్మోస్ట్ ఏదైతే పట్టుబడిన రవికుమార్ చెప్పిన దాన్ని బట్టి అయితే ఏసీ వాళ్ళు మొత్తం మీద రిటర్న్ గా అంతా రాసుకున్నారు. అదేవిధంగా ఆడియో వీడియో కూడా తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా అంటే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీలు రంగప్రవేశం చేసి పట్టుకున్నారు. బట్ సిఐ డిమాండ్ చేసింది కూడా వాస్తవమని అంటే పోలీసులు కూడా అంటే ఈ ఫోర్త్ టౌన్ పరిసర ప్రాంతాల్లో కూడా బయట పోలీసులు కూడా చెప్పకనే చెప్తున్న పరిస్థితి. ఏదైతే ఇట్లా జరిగింది ఒక తంతు, ఈ తంతులో ఇలా డిమాండ్ చేశారు. సో ఖచ్చితంగా ఇది గత నెల రోజుల నుంచి జరుగుతూ ఉంది. అంటే బాధితులు పదే స్టేషన్కి తిరిగి వేసారి ఈయన డబ్బు డిమాండ్ చేయడంతో వాళ్ళు విధి లేక ఏసీబీని ఆశ్రయించారని తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ఏసీబీ డిఎస్పీ సోమన్ ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు దాడి చేసి ఏదైతే కొత్త బస్ స్టాండ్ ఆపోజిట్ నిర్మల్ హోటల్లో ఈ దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా అయితే పోలీసుల పాత్ర ఉంది, సిఐ అర్థం ఉందన్నట్లు తెలుస్తా ఉంది. అంటే రైట్ బసవరాజ్, థ్యాంక్ యూ.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పులుల సంఖ్య పెరుగుతుంది. పశ్చిమ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, అర్ధవీడు మండల ప్రాంతాలలో పెద్ద పులి సంచరిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. అటవీ పరిసరంలో ఉన్న గ్రామాల్లోని ఆవులపై పులి దాడులు జరుగుతున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. పులి దాడులతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులి దాడులపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పులి జాడలను అనుసరిస్తున్నారు. ట్రాప్ కెమెరాలతో టైగర్ని ట్రాక్ చేస్తున్నారు. అడవిలోకి వెళ్లొద్దని గ్రామస్తులకు హెచ్చరిక అధికారులు జారీ చేశారు. తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ అటవీ ప్రాంతంలో పెద్ద పులుల సంఖ్య పెరుగుతుంది. స్థానిక పర్యాటకులను కనువిందు చేస్తుండటంతో ఆ ప్రాంతాలలో పర్యాటకుల సంఖ్య పెరుగుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలోని సందీప్ చారిటబుల్ ట్రస్ట్ నేత్రాలయాలను ఎమ్మెల్సీ సోము వీర్రాజు సందర్శించారు. ఉత్తరాంధ్ర నదుల నుండి గ్రామాలకు నీటి సరఫరా కోసం జలజీవన్ మిషన్ కింద గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ 25 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోలేకపోయారని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్సీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కాకినాడ నుంచి కోటిపల్లి మధ్య లంక గ్రామాలు, జొన్నాడ నుంచి యానం వరకు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. జలజీవన్ మిషన్ ద్వారా గ్రామాభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 60,000 కోట్ల రూపాయలు కావాలని కేంద్రాన్ని కోరినట్లు సోము వీర్రాజు తెలిపారు. అలాగే గ్రామీణ అభివృద్ధి కోసం మంత్రివర్గ శాఖ ఎన్ఆర్జీఎస్ పథకం కింద ఈ సంవత్సరం 3,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రణాళికలను చూసి రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు వారవలేని పరిస్థితుల్లో అనేక రకాలైనటువంటి ప్రకటనలు చేస్తూ కాలం వెలబుచ్చే పరిస్థితి. కొత్తపేటలో నేను ప్రెసిడెంట్గా ఉండగా రోడ్లు బూతులు పడిపోయే పరిస్థితి. బూతుల్లో మేము ధర్నా కూడా చేశాం. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ కేంద్రం అనేక రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలని రోడ్స్ వేస్తూ 4 వేస్ కానీ, అలానే గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్ఆర్ఈజీఎస్లో ఈ సంవత్సరం 3,000 కోట్లతో అభివృద్ధి నిర్మాణం గ్రామాల్లో, ఈ 5 సంవత్సరాల్లో 12,000 నుంచి 15,000 కోట్ల రోడ్లు వేసేటువంటి ప్రణాళిక. ఆ విధంగా నబార్డు రోడ్లు వేసే ప్రణాళిక, ఆ విధంగా గ్రామీణ సడక్ యోజనలు రోడ్డు వేసేటువంటి ప్రణాళిక, హైవే నుంచి గ్రామాల కనెక్టివిటీ ఉన్న రోడ్లు వేసే ప్రణాళిక, పక్కన అమలాపురం నుంచి నడిపూడి మీద అది కూడా 4 వేస్ని గతంలోనే, కృష్ణా నది మీద టూరిజం, గోదావరిని బేస్ చేసుకుని టూరిజం, ఆల్రెడీ 200 కోట్ల రూపాయలు కేంద్రం టూరిజానికి కేటాయించడం జరిగింది. 1 కడప, 2 రాజమండ్రి పుష్కరాల లోపల ఈ టూరిజం వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ విధంగా 200 కోట్లు ఈ విధంగా టూరిజానికే కాదు, గ్రామీణ అభివృద్ధికే కాదు, గ్రామీణ అభివృద్ధిలో జలజీవన్ మిషన్ కూడా మన ఉప ముఖ్యమంత్రి వర్లు 60,000 కోట్లు రాష్ట్రానికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ వినియోగించుకోలేదు. జలజీవన్ మిషన్ అంటే ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కాదు, నదులు అనుసంధానంతో గ్రామాలకి మంచినీటి కుళాయిలు వేయాలి. అంటే గోదావరి నీటిని గ్రామాల వరకు ట్యాంక్స్ బోర్లు కొట్టి ట్యాంకులోకి నీళ్ళు ఎక్కించేవారు. ఆ విధానం కాదు ఇది జలజీవన్ మిషన్ అంటే. గోదావరి నుంచి అమలాపురం దిగువ గ్రామం వరకు కూడా గోదావరి నీళ్లు మంచినీటిని ఫిల్టర్ చేసి కార్పొరేషన్లో రాజమండ్రిలో ఎలాగిస్తున్నామో అలాగే అన్ని గ్రామాల్లో ఇవ్వాలి. ఏ నీళ్ళు ఇవ్వాలి? ఓడి నీళ్ళు కాదు, నదుల యొక్క నీళ్ళు. అది కృష్ణా, గోదావరి, అంటే రాయలసీమలో ఉన్నటువంటి నదుల నుంచి
అలానే ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచి నదుల నుంచి ఈ నీటిని గ్రామాలకు ఇవ్వాలి. దీన్నే జలజీవన్. మేడ్చల్ జిల్లా పోచారం ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ల లిస్టులో అవకతవకలు జరిగాయంటూ మహిళలు రోడ్డెక్కారు. వారికి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. 90 కుటుంబాల లిస్టులో 30 కుటుంబాలు మాత్రమే ఇళ్లు లేని పేదలు ఉన్నారని, మిగిలిన 60 ఇళ్లు ఉన్న కాంగ్రెస్ నాయకులకు చెందిన కార్యకర్తల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా లిస్టు తయారు చేశారన్నారు. జూన్ 2న ఈ లిస్టులో ఉన్న వారికి ఇవ్వనున్నట్లు తెలుస్తుందని మహిళలు ఆందోళన చేపట్టారు. తక్షణమే ఈ 90 పేర్ల లిస్టును రద్దు చేసి ఇళ్లు లేని పేదలను గుర్తించి ఎంక్వైరీ చేసి పేదలకు లబ్ధి చేకూర్చాలని నిరసన వ్యక్తం చేశారు. శివరాత్రి బస్రయ్య బిడ్డని నేను. ఇక్కడ నా పెళ్ళైన కానుంచి ఇక్కడనే బతుకుతున్నాను. మా హస్బెండ్ చనిపోయాడు. మా హస్బెండ్ చనిపోయినందుకు నాకు డబుల్ బెడ్రూమ్ కావాలని నేను అడిగితే ఎక్కడ నాకు స్పందించట్లేదు ఎవరు. నేను ఇక్కడ నాకు పేరు ప్రతి దాంట్లో వచ్చిందని నేను మాట్లాడితే నా మీద పర్సనల్ విషయాలు తీసి గొడవలు చేద్దామని చూస్తున్నారు. కానీ నాకు ఎటువంటి గొడవలు నాకు అవసరం లేదు. నాకు డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా రావాలి. ఇలా ఉన్న ప్రతి ఒక్క పేరున ఎంక్వైరీ చేసి వాళ్ళకు లేని వాళ్ళకి ఇవ్వండి, రాని ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకండి. ప్రతి ఒక్కరికి ఎంక్వైరీ ప్రతి ఒక్క వారికి ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇవ్వమని చెప్తున్నాము. రాని వాళ్ళకు మాత్రము ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసి మా ఇంటి పైనకి వచ్చేసి గొడవలు చేయడం కానీ పంచాయతీలు చేయడం కానీ, మీరు తప్పుకోండి, మీకు డబుల్ బెడ్రూమ్ రాసిస్తాము, 5 లక్షలు ఇస్తాము, జరగండి అని నిజంగా కూడా గతంలో ఈ మేడ్చల్ నియోజకవర్గంలో దాదాపుగా 35,000 ఇల్లు నిర్మించారు. ఇక్కడ ఉన్న భూములు తీసుకొని నిర్మించారు. అప్పుడు ఇచ్చిన మాట ఏంటంటే, స్థానిక ప్రజలకు ఏదైతే గ్రామంలో రెవెన్యూ ప్రకారం భూమి తీసుకున్నామో అక్కడ ప్రజలందరికీ, అర్హులైన పేదలందరికీ 10% ఇల్లు కేటాయిస్తామని చెప్పిండ్రు. కానీ అది అలా కేటాయించకుండా కొంతమంది తమ సొంత లాభాల కోసం తమ అనుచర వర్గానికి, తమ పార్టీ నాయకులకు అంటే కేటాయించడం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, బీజేపీ పార్టీ తరఫున నిజమైన లబ్ధిదారులకు కేటాయించేంత వరకు మేము వాళ్ళకు మద్దతు తెలుపుతాం. ఇంకోటి, అధికారులు కూడా వాళ్ళు వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నట్టుగా కనీసం ఎంక్వైరీ చేయకుండా కొంతమంది అంటే ఉన్న అర్హత లేని వారికి కూడా కేటాయించడం వలన ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము కూడా ఒకటే చెప్తున్నాం, నిజమైన లబ్ధిదారులకు మీరు కేటాయిస్తే మేము ఎటువంటి ఇబ్బంది పడం. కానీ మీరు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం అప్పనపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో రహస్యంగా క్షుద్ర పూజలు నిర్వహించిన ఘటన కలకలం రేపింది. కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడి గింజలతో ఈ పూజలు జరిగాయి. క్షుద్ర పూజారి ఒక నాటుకోడిని బలి ఇచ్చినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షుద్ర పూజలను భగ్నం చేశారు. క్షుద్ర పూజలు నిర్వహించిన పూజారితో పాటు మరో 2 వ్యక్తులు అప్పనపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో పాల్గొన్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. క్షుద్ర పూజల నిర్వహణ వెనుక ఉద్దేశం, ఇతర వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.